అధ్యాయము 7వ వచనం నుంచి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవండి. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల పండుగ దినము రాగా వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడగగా నేను నా శిష్యులతో కూడా పస్కాను పూజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వానికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయుడి అని చెప్పాను. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. వారు ఆ పనిని చేయబోవాడెవడో అని తమలో తాము అనుకొనసాగిరి. దేవుడు ఈ మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ప్రభా, మరి నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మిక్రఫోన్ మాతో ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రేమ, మరి మీ అందరికి కూడా ప్రభువు నామమున శుభవందనాలు. ఈరోజు మనం ఈ పస్కా ప్రభురాత్రి భోజనం సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. బ్యాప్టిస్ట్ సంఘాల్లో, తర్వాత కొన్ని క్రైస్తవ సంఘాలు చాలా మటుకు కూడా ప్రభురాత్రి భోజనము, ఆఖరి ప్రభురాత్రి భోజనముని అనుసరిస్తూ ఉంటారు. క్యాథలిక్ చర్చెస్ అయితే తప్పకుండా అనుసరిస్తూ ఉంటారు. ఈ ప్రభురాత్రి భోజనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పస్కా పండుగ, దయచేసి 22వ అధ్యాయము 7వ వచనం చదవండి. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా. ఒక్క నిమిషము, ఇక్కడ ఈ పండుగ సంగతి మనకు తెలవాలి. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల పండగ. పాత నిబంధనలో 7 పండుగలు ఉంటాయి. అది మొదటి వాళ్ళ పండుగలు పస్కా పశువుతో వధించడంతో ప్రారంభించబడుతుంది. ఆ ఈవినింగ్ వాళ్ళ టైం ఎట్లుంటుందంటే ఈవినింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ 6 to నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు ఒక డే, నెక్స్ట్ డే ఈవినింగ్ 5:59 దాకా ఒక డే, అట్లా ఉంటుంది. కాబట్టి పస్కా పశువును వధించాల్సిన దినం వచ్చింది. ఆ పస్కా పశువును వధించిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏం పండుగ? ఉదాహరణకి ఈరోజు 6 గంటలకి పస్కా పశువు వధించే పండుగ వచ్చింది. పస్కా పశువును వధించాము, అది తెల్లవారే వరకు మిగిలి ఉండకూడదు. కొన్నిసార్లు వీళ్ళ క్యాలెండర్ ఎట్లుంటుందంటే 12 hours కౌంటెడ్ యాజ్ 1 day. 12 గంటలు ఒక రోజు. అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు మొదలు పెడితే రేపు ఉదయం 6 గంటల వరకు ఒక రోజు.
మళ్ళా రేపు ఉదయం 6 గంటలకి ఇంకొక రోజు మొదలు పెడితే సాయంత్రము అయ్యే వరకు ఒక రోజు, తర్వాత సాయంత్రం మళ్ళీ 6 గంటలకు మొదలు పెడితే, అందుకే యేసు ప్రభు సిలువ వేయబడింది ఎప్పుడు? యేసు ప్రభు సిలువ వేయబడింది ఎప్పుడు? ఫ్రైడే రోజు. ఎప్పుడు చనిపోయాడు? రమారమి 3 గంటలు అవుతున్నప్పుడు ఆయన ఎలి ఎలి లామా సబక్తాని, నా దేవా నా దేవా విడిచితివి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇదిగో సమాప్తమైన తర్వాత, ఇదిగో దేవా నీ చేతికి నా ఆత్మను, అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 అయిపోయింది, 3-4 అయిపోయింది. శుక్రవారం రోజు ఆయన ఉదయం శుక్రవారం 6 గంటలకు ప్రారంభించబడి శుక్రవారం ఎప్పుడు ముగిసింది? అదే రోజు సాయంత్రం 5:59 గడిచింది. దయచేసి జాగ్రత్తగా వినాలి మీరు. అంటే శుక్రవారం ఒక రోజు అయింది, అయిపోయిందా? శనివారం ఉదయం ఎప్పుడు ప్రారంభించబడింది? శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారము ఉదయం వరకు 2వ రోజు అయిపోయింది. అయిపోయిందా? 3వ రోజు ఎప్పుడు? వరకు అయిపోయింది. యేసు ప్రభు ఎప్పుడు లెగుస్తా అన్నాడు? 3 రోజుల తర్వాత లెగుస్తా అన్నాడా? 3 రోజులు లెగుస్తా అన్నాడా? 3 రోజుల తర్వాత లెగుస్తా అన్నాడు. అంటే శనివారం సాయంత్రం నుంచి ఆదివారం పొద్దున వరకు 4వ రోజు అయింది. అంటే 3 రోజుల తర్వాత లెగుస్తా అన్నాడు. సో ఈ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ క్యాలెండర్కి మన క్యాలెండర్కి చాలా తేడా ఉంది. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు శుక్రవారం చనిపోయాడు, శుక్రవారం ఒక రోజు, ఆదివారము శనివారము ఒక రోజు, ఆదివారము 3వ రోజు. యేసు ప్రభు 3 రోజులు అయిన తర్వాత లేస్తా అన్నాడా? 3వ రోజు లేస్తా అన్నాడా? కాబట్టి ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఇశ్రాయేలీలు లెక్క పెట్టే క్యాలెండర్కి ప్రపంచం లెక్క పెట్టే క్యాలెండర్కి తేడా ఉంది. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు శుక్రవారం చనిపోయాడు, ఓకే, శుక్రవారానికి ఒక రోజు అయిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 2వ రోజు అయిపోయిందా? అంటే 24 అవర్స్ తీసుకుంటే మళ్ళా శనివారం సాయంత్రం నుంచి ఆదివారము సాయంత్రం 3వ రోజు, 3వ రోజు లేచాడు కదా అంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభువు శుక్రవారం 3 రోజులు చనిపోయి ఆయన తిరిగి లేచాడు. సరే, ఇప్పుడు మన యేసు ప్రభు మీకు ఆ టైమింగ్ అర్థం కావాలని నేను ఈ మాటలు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇక చూడండి, పస్కా పశువును వధించుట. పస్కా పశువును ఎప్పుడు వధించారు అంటే ప్రతి మొదటి నెల 14వ తారీఖున 14వ రోజు పస్కా పశువుని వధిస్తారు. పస్కా పశువు ఎలా ఉండాలి? డాగు కానీ, మచ్చ కానీ, ముడత కానీ లేకుండా ఏం రంగు ఉండాలి? అది తెలుపు రంగు ఉండాలి. తర్వాత దాని ఇంకా కండిషన్ ఏంటి? సంవత్సరము లోపుదై ఉండాలి. దాన్ని ఏ రోజు కొని తెచ్చుకోవాలి? 10వ రోజు కొని తెచ్చి పెట్టుకోవాలి. దాన్ని పెట్టుకుంటే 14వ రోజు సాయంత్రము దాన్ని వధించి దాన్ని ఏం చేయాలి? దేంతో వండాలి? ఫ్రై చేయాలా? బార్బిక్యూ చేయాలా? చేదు కూరలు వండి దాన్ని ఎట్లా వండాలి? కుకింగ్ ఎట్లా? కాల్చుకొని తినాలి, లేకపోతే ఉడకబెట్టి తినాలి. కాల్చుకొని అయినా తినాలి, ఉడకబెట్టే అంటే మన భాష చెప్పాలంటే గ్రిల్ చేసన్నా తినాలి, లేకపోతే మామూలుగా ఉడకబెట్టుకొని తినాలి. ఇంకొక కండిషన్ ఉంటుంది అక్కడ, ఏంటంటే ఎముకలు మాత్రము విరవకూడదు, ఎముకలు కొరకకూడదు. ఇక్కడ ఏమన్నాడు? పస్కా పశువు 7వ వచనం మళ్ళీ చదువుతున్నా. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల పండుగ. సో పులియని రొట్టెల పండుగ 7 రోజులు ఇశ్రాయేలీలు పులియని రొట్టెల పండుగ చేస్తారు. అంటే నిప్పుల మీద కాల్చిన రొట్టెలు అప్పటికప్పుడు పిండి అప్పటికప్పుడు పిసికి
అప్పటికప్పుడు కాల్చుకొని తింటారు. 7 రోజులు తింటారు అది. ఆ రోజు ప్రభు సంఘానికి ఒక నియమం పెట్టాడు. ఏంటి? ప్రభా మనం ఏం పులియని రొట్టెల పండుగ ఎక్కడ చేయాలి అంటే ఏం చెప్పాడు? మీరు ఒక ఇంటికి వెళ్ళండి, ఒక ఆయన మీకు కనిపిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? బోధకుడు. ఎన్నో వచ్చినాం అది? బోధకుడు. 9వ వచనం. మేము ఎక్కడికి సిద్ధపరచుకుంటూ ఆయన అడగ్గా ఆయన, ఇదిగో మీరు పట్టణం ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. ఏం మోసుకొని వస్తాడంట? నీళ్లకుండా ప్రభు రాత్రి ప్రభు బలలో పాల్పొందడానికి మొదటి షరతు ఏంటి? నీళ్లకుండా మోసుకొని వస్తున్న వ్యక్తి నీకు కనిపిస్తాడు. నీళ్లకుండా దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది. నువ్వేదో టగటగా పరిగెత్తుకుని వచ్చి కొంతమంది నేను చూస్తుంటా, అసలు ప్రభురాత్రి భోజనము లేకపోతే ప్రభు బల్ల అని కానీ అక్కడ పరిశుద్ధత ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, భయము భక్తి ఏముండదు మనకి. పరిగెత్తుకొని వస్తా, ముక్కు దుడుచుకుంటా, మూతి దుడుచుకుంటా టగటగడ వచ్చేస్తారు. ఒక చేత్తో అది తీసుకుంటారు, ఒక చేత్తో ఇది తీసుకుంటారు, టకామని నోట్లో వేసుకుంటారు, ఇది తాగేస్తారు, దాంట్లో పడేస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళి మనం ఎట్లా పడేస్తాం? ప్లేట్లు ప్రభా పడేస్తారు కదా, దాంట్లో ఏం లేదు అక్కడ మనకి. పరిశుద్ధ బల్ల పట్ల నీకు భయము ఉండాలి, భయము భక్తితో ఉండాలి నువ్వు. పరిశుద్ధ బల్ల, నేను అందుకే మీకు ఏం చెప్తాను, మీరు గనక దేవునితో సరిగ్గా లేకపోతే ఏం చేయొద్దంటాను? వాళ్ళ దగ్గర రావద్దంట. ఎందుకు? ప్రతివాడును తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిని, ఎవడు అయోగ్యముగా, అక్కడ ఏముంది? ప్రభు రాత్రి భోజనం అంటే ఎవరు కనిపించాలి నీకు ముందు? నీళ్ల కుండ ఎత్తుకొస్తున్న వ్యక్తి కనిపించాలి. వాక్యానికి లోబడిన జీవితం, వాక్యానికి విధేయత చూపిన జీవితం ఉండాలి నీకు. ప్రభువు బల్ల అంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే జ్వరం పోతుంది, కడుపు నొప్పి పోతుంది, ఆ నొప్పులు పోతాయి, ఏ నొప్పులు పోవు, తగిలించుకుంటావు నువ్వు అనవసరం కదా. అక్కడికి వచ్చి నువ్వు ప్రభుతో సరిగా లేకుండా నిష్టమైనట్టు బ్రతుకుతూ వారం అంతా నిష్టమైనట్టు చేస్తూ, నిష్టమైన పాపాలు చేస్తూ, త్రాగుతూ, తింటూ, పేకాడుతూ, అది చేస్తూ, ఇది చేస్తూ ఇప్పుడు నేను వెళ్ళి పేకాట ఆడి వచ్చానండి. మీకు తెలుసా? ఆమె తెలుసా? ఎవరో తెలుసు? ఎవరు? ఇక్కడికి వచ్చి నేను ప్రభా ఇక్కడ వచ్చి మంచి మంచి మాటలు చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చి, కానీ ఎవరు తెలుసు? అక్కడికి వెళ్ళంగానే ఏం చేస్తాడు? ఏం చేయడు. ఆ చెంప ఈ చెంప 2 చెంపలతో కొడతాడు, అయిపోయింది. దేవునితో క్రమపరచబడండి, అప్పుడే ప్రభు వాళ్ళ దగ్గరికి రండి. నువ్వు దేవునితో క్రమపరచబడకుండా నీళ్లకుండా ఎత్తుకొని వస్తున్న ఒక వ్యక్తి నీకు కనపడు. నీ జీవితంలో వాక్యం ఉండాలి, వాక్యం పొర్లిపారాలి నీ లోపల నుంచి. వాక్యం వింటున్నావు, వారం 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 వింటున్నావు, రోజు 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 వింటున్నావు, మీటింగ్ 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 మీటింగ్. ఏమన్నా చేంజ్ ఉందా నీకు? ఏమన్నా దేవుడు మాట్లాడాడు? ఏమన్నా మారావా నువ్వు? అసలు నువ్వు గనక మారకపోతే దయచేసి నేను మీకు శిరస్సు వచ్చి నమస్కరించి చెప్తున్నాను ఏంటంటే, ప్రభు వాళ్ళ దగ్గర రావద్దు. నేను అడగను నిన్ను, నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళని అస్సలు అడగను. నువ్వు చర్చికి రాకపోతే ఎందుకు రావట్లేదు అని అడుగుతానేమో, కానీ నువ్వు బల్ల తీసుకోకపోతే నువ్వు విశ్వాసివి కదా పాస్టర్ మా రమా, నువ్వు ఎందుకు బల్ల తీసుకోవట్లేదు నేను అడగను. ఎందుకంటే నీ లోపల నీళ్ళ కూటలు లేదు కాబట్టి నువ్వు రావట్లేదు. ఎవరు కనిపించాలంట?
ఇంగ్లీష్లో చదువు. లూక్ చాప్టర్ 22 వర్స్ 7. అక్కడ ఇంగ్లీష్లో బాగుంది. ఏముంది? అన్లీవెన్ బ్రెడ్, పులియని రొట్టెల. నీ లోపల పులిసింది ఉండకూడదు, పుల్లడిది ఉండకూడదు. నీ లోపల అన్లీవెన్ బ్రెడ్, పులిసిన రొట్టింది ఉండకూడదు. క్షమాపణ లేదు, క్షమించలేని గుణము అనే పులిసిన పిండి. ఇంకేమున్నాయి చెప్పండి? వేషధారణ అనే పులిసిన పిండి, ఇంకా మోసము అనే పులిసిన పిండి, ఇంకా యాక్షన్. యాక్షన్ యాక్షన్ అంటే ఏంటి? నటన అనే పులిసిన పిండి. నీ సంగతి ఏంటి? వారం అంతా నటనే, అంతా నటనే. అందుకే నీ బ్రతికిట తయారైంది. నీ బ్రతుకులో ఒక అభివృద్ధి లేదు, ఒక దీవెన లేదు, ఒక సంతోషం లేదు, ఒక సమాధానం లేదు, ఒక ఆశీర్వాదం లేదు. అంతా పడినే పులిసిన పిండి. నటన అనే పులిసిన పిండి, అబద్ధాలు అనే పులిసిన పిండి. చెప్పండి ఇంకేమున్నాయి మన దగ్గర? చెడు చూపులు అనే పులిసిన పిండి ఉంది, సినిమాలు అనే పులిసిన పిండి ఉంది, బూతులు అనే పులిసిన పిండి ఉంది. ఇంకేమేమి ఉన్నాయి మన దగ్గర? ఇంకే అవసరతలకి ఏమో మాకు సామెత ఉంది తెలుగులో. ఏంటి? అందితే చెప్పండి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మనం కూడా అంతే. అవసరం వస్తే ఏమంటాం? దేవా 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 వందనాలు దేవా, నీ కాలు మొక్తా దేవా, పాంచం దేవా, నేను చాలా తగ్గింది, నేను పనికిమాలిన వాడిని, పెంటని గింటని అంటని మెంటని అన్నీ చెప్తావు. నేను గడ్డిని, నేను పూరిని, మా మురికి కాలవని, పందిని, కుక్కని, పంది పెంటని అన్నీ చెప్తావు. అవసరం తీరిపోయింది అనుకో ఏమంటావమ్మా? ఏమంటావు అవసరం తీరిపోయినాక? అవునండి, ఎవడు చేయమన్నాడు? ఒక ఆయన అన్నాడు, ఏంటి ఇట్లా బ్రతుకుతున్నావు అంటే, అవును సార్ నేను చెప్పాను నన్ను రక్షించమని. ఏమన్నాడు? నేను చెప్పానా దేవుడికి నన్ను రక్షించమని? పిల్లలు అంటుంటారు, నేను చెప్పానా మీరు నన్ను కరమని అంటారు. అది చెప్తేనే అంటున్నామా మనం? ఏం చేస్తాడు దేవుడు? వింటాడు 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 వింటాడు, చూస్తాడు చూస్తాడు. ఏమంటాడు? ఇట్లా అంటాడు జస్ట్ అంతే. నేను కన్నా గట్టి కొట్టి ఆయన ఏమంటాడు? ప్రేమకి ఇట్లా నిమురుతాడు. ఏంటి? గట్టిగా ఇట్లా నిమురుతాడు. చెవులు ఆగడు, చెవి ఇట్లా పట్టుకుంటాడు అంతే. అయిపోయింది. ఏమైపోయింది? తలలో ఉన్న గర్వం అంతా ఏమైపోద్ది? ఏమైపోద్ది? ఏ క్యాన్సర్ ఏదో టీబీ వచ్చి తలలో ఉన్న గర్వం అంతా ఏమైపోద్ది? దిగిడిగిడిగిడిగిడి దిగిపోద్ది. అప్పుడు మళ్ళా వస్తాడు. 51వ కీర్తన ఏమంటున్నాడు దావీదు? చూడండి దావీదు ఏమంటున్నాడు? 51వ కీర్తన 3వ వచనం. 51వ కీర్తన 3వ వచనం ఒకసారి. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. చదువు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది దేవా. నేను పాపములో పుట్టినవాడిని దేవా, పాపములోనే నా తల్లి నన్ను దిగిపోయింది. అంతా దిగిపోయింది దేవుడి ముందు. సో మొదటి కండిషను, నీకు నీ లోపల పులిసింది ఏమైనా ఉంటే ఈరోజు ఏంటది? వేషధారణ అనే పులిసినరు. ఈరోజు ప్రభుపాలను నువ్వు తీసుకోవాలంటే వేషధారణ ఉందా? టేక్ ఇట్ అవుట్. పులిసింది ఏమన్నా సరే తీసిపడాయి. దేవుడు నిర్లక్ష్యము అనే పులిసిన పిండి ఉంటుంది. కొంతమంది నిర్లక్ష్యం. నేను సండే వెళ్ళకపోతే ఏం చర్చ ఏం గొప్ప ఏం మునగదు. ఆయన చెప్తూనే ఉంటాడు, ఆయన చెప్తుంటుంది. ఆ పాఠాలు వాడతాలు రాదు సావదు, ఏదో నడుస్తుందిలే. నేను వెళ్ళకపోతే ఏం ఆగదు. నిజమే ఆగదు. ఏమన్నా ఆగుద్దా? ఈరోజు నేను చచ్చిపోయాను అనుకోండి,
రేపొద్దున గుడ్ ఫ్రైడే అయిపోద్దా? ఆగదు, అస్సలు ఆగదు. ట్రంప్ గారు చనిపోయాడు అనుకోండి, అయిపోద్దా? అమెరికా అయిపోద్దా? అయిపోదు. మా జీవితం ఆ రోజుకి అక్కడికి అయిపోయింది అంతే. నువ్వు దేవుని మందిరానికి రా, నీవు నిర్లక్ష్యము అనే పులిసిన పిండి. దేవుని మందిరం అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని కూటికలు అంటే, దేవుని మాటలు అంటే నిర్లక్ష్యం అనే ఏమన్నాడు? పులియని రొట్టెల పంటకు వచ్చినప్పుడు ఏం చెప్పన్నాడు? ఒక ఇంటికి వెళ్తే ఏముంటాయంట? వాక్యము నిండు కుండ పట్టుకున్న. 9వ వచనం చదవమ్మా. 10వ వచనం చదవమ్మా. ఆయన ఇదిగో నేను పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. ఎట్లా రావాలి? ఎక్కడికి వస్తాడంట? పక్కకుండా నుంచి వస్తాడా? నీకు ఎదురు వస్తాడు. ఆయన ఏమెత్తుకొని వస్తాడు? నీళ్ల కుండ. నిండుదా ఒట్టిదా? నిండుది. నీళ్ల కుండ పట్టుకున్న ఒకడు నీకు ఎదురుగా వస్తాడా? యోహాను, పేతురు అని చెప్తున్నాడు. ఒక హింట్ ఇచ్చాడు అన్నమాట. సంఘము అయితే విశ్వాసి ఒక నీళ్ల కుండ. నీవు వాక్యంతో నింపబడి ఉండాలి. వాక్యము నీలో ఉండాలి, నీ లోపల ఉండాలి. ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం దాంట్లో గమనించండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ఎక్కడి నుంచి కలిగినాయి అన్ని? వాక్కు. నీ లోపల నీళ్లు కుండ లేదు కాబట్టి ఈజీగా పడిపోతావు. సినిమాకి వస్తే పడిపోతావు, ఏంటి బంధువులు వస్తే పడిపోతావు, పండగలు వస్తే పడిపోతావు. నన్ను చూసి ప్రేజ్లాడు చెప్పరా, అదొక మళ్ళా పడిపోతావు. అయ్యగారు అందరికీ చెప్పాడు, నాకు చెప్పలేదు. ప్రేజ్లాడు రాను నెక్స్ట్ వీక్. ఎందుకు నీళ్ళకుండ లేదు కదా అన్నీ. ఇప్పుడు వాక్యం ఎట్లాంటిదంటే రెసిస్టెన్స్ పవర్ అంటాం. అంటే వ్యాధి నిరోధక శక్తి. నీ ఆత్మకు అది వ్యాధి నిరోధక శక్తి. ప్రతిదీ కూడా నీకు తప్పుగా అర్థమవుతుంది. ప్రతి మాట తప్పుగా నువ్వు తీసుకుంటున్నావు. ప్రతి ఒక్కరిని నీకు శత్రువుగా ఎంచుతున్నావు. ప్రతి సంఘటన కూడా నిన్నేదో తక్కువ చేస్తున్నట్టు మాట్లాడుతుంది కనిపిస్తుందంటే నీకేముంది? నీకు వ్యాధి నిరోధక శక్తి లేదు, నీ లోపల వాక్యం లేదు. నీ లోపల వాక్యం లేదు. దేవుడి మాట. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మనకి ఏమన్నా భయం భక్తి ఉందా? బయట ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయండి. ఏమన్నా బాధ బంద్రి ఉందా మనకి? ఏం లేదు. ఎట్లా ఉంది మన పరిస్థితి? ఏమయ్యా పురుషునికైతే అసలు అస్సలు పట్టింపే లేదు. రమ్మన్నాడా వచ్చావు, వెళ్ళమన్నాడా వెళ్తావు. అక్కడ ఏం జరుగుతుంది, చర్చిలో ఏమవుతుంది, మన పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి అంటే మన లోపల ఏం లేదు. అసలు ఎందుకు లేదు? నువ్వు పూర్తిగా లొంగిపోయావు అనమాట దానికి. యూఆర్ నాట్, నీ మైండ్ అంతా ఆదివారం కదా పోవచ్చు రావచ్చు. ఏముండాలి? సిద్ధపడి ఉండాలి. వాక్యం ఉందా నీ దగ్గర? కనీసం నువ్వేం పోయిన వారం ఏం వాక్యం విన్నావు? అవన్నీ ఏం లేకుండా నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? అసలు ఒక్క మాట, ఒక్క షరతన్నా మనం నెరవేరుస్తున్నావా? లేదే. ప్రతిదీ పిలవాలి. ఒక బాధ్యత ఇచ్చామనుకో పిలవాలి. చూడండి ఇంకేమంటున్నాడు అక్కడ. అవన్నీ వదిలేసేయండి. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గడి ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుతున్నారని ఇంటి యజమానితో చెప్పుడి. అంటే ఈయన ఏం చెప్పాడు? 11వ వచనం 12వ వచనం. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుని వారితో. అంటే ఆ ఇంటి యజమానుడు దేవుని పని కొరకు, యేసు ప్రభువు కొరకు, ఆయన శిష్యుల కొరకు ఒక మేడ గదిని ఎప్పటి నుంచో
సిద్ధపరిచి ఉంచాడు. అంటే ఆయన యేసు ప్రభు కొరకు తన ఇంటిని ఏం చేశాడు? రిజర్వ్ చేసి పెట్టాడు, అక్కడ తెరిచి ఉంచాడు. ఆయన కానీ ఆయన శిష్యులు ఎప్పుడు వచ్చినా సరే అక్కడ ఉండండి. అంటే ఆయన సంపాదనలో, ఆయన లైఫ్లో యేసు ప్రభు యొక్క పనికి, యేసు ప్రభు కోసం కొంత సమయము, కొంత స్థలము ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట. అక్కడ 12 వచ్చిన చదువు. గొప్ప సామాగ్రి గల అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించు. ఏం చూపించాడంట? సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపిస్తాడు. యేసు ప్రభుకి నీ జీవితంలో స్థానం ఉందా? నెంబర్ 1. యేసు ప్రభుకి నీ ఇంటిలో స్థానం ఉందా? నీ ఇంటిలో యేసు ప్రభుకి నీ ఇంట్లో ప్రాధాన్యత ఉందా? బైబిల్ ఎక్కడ పడేస్తాడు? తీసుకెళ్ళి సెల్ఫ్లో. లేకపోతే రాత్రిపూట ఎక్కడ ఉంటుంది అది? తల కింద. ఎందుకు? దిండు పిల్లోస్ అవసరం. మనకేం కావాలి? బైబిల్ కావాలి. కారణం ఏం చెప్తాము? బైబిల్ పెట్టుకుంటే ఏం రావు? చెడ్డ కళలు రావు, రాత్రిపూట టాయిలెట్ రాదు, దెయ్యాలు రావు, ఇంకా భయం ఉండదు, నిద్ర బాగా పట్టుద్ది, గ్యాస్ ప్రాబ్లం ఉండదు. అవునా? అవునా? అంటే విలువ ఏంటి నీ దగ్గర ఉన్న బైబిల్కి? విలువ ఏంటి చెప్పండి. వాట్ ఇస్ ద వాల్యూ? నీ తల దగ్గర ఉంటుంది అది. ఎక్కడ ఉండాలి? తల దగ్గర కాదు, నీ హృదయంలో ఉండాలి. అది నీ తల దగ్గర కాదు. గొప్ప మేడగా సిద్ధం చేశాడంటండి ఆయన. గొప్పది అంటే తనకున్నది ద బెస్ట్, బాగా విలువైంది ప్రభు కోసం సిద్ధం చేసి పెట్టాడండి అక్కడ. తన సంపదలో తను సంపాదించుకుంది, తన ఇంట్లో బెస్ట్ రూమ్ ఏది అది ఇచ్చాడు. తన సంపాదనలో చక్కటి సామాగ్రి ఏంటి అక్కడ పెట్టాడు. మట్టి కుండలు పెట్టాడా? పెట్టలే. ఈయన కుండతో నీళ్ళు తెచ్చుకుంటున్నాడు. కానీ ఆయన మరి ప్రభు కోసం ఏం పెట్టాడు? గొప్ప సామాగ్రి పెట్టాడు అక్కడ. బహుశా మరి వెండి పెట్టాడో, మరి బంగారం పెట్టాడో, ఏం పెట్టాడో తెలియదు అక్కడ మనకి. మొత్తానికి ప్లేట్లు, గ్లాసులు, కప్పులు అన్నీ అక్కడ పెట్టాడు. ప్రభువు కోసము నువ్వు ఏమిస్తున్నావు? దానికి ఆన్సర్ చెప్పి నువ్వు ప్రభుపాలలో ప్రవేశించు. నీ సమయంలో ఎంత భాగం ఇస్తున్నావు? నీ డబ్బులు ఎంత కొంతమంది, నేను పేర్లు చెప్పమంటారా, 2-3 నెలల నుంచి దశమ భాగం వేయట్లేదు వాళ్ళు. ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు? ఇంత అయోమయం, గందరగోళంగా ఉంది. సంఘ ప్రార్థనలకు వచ్చే వాళ్ళకి మీకు అర్థం అవుద్ది. 2-3 నెలల నుంచి చాలా దుర్బలమైన స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కారణం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు మీరుతున్నావు కాబట్టి ఏముండట్లేదు నీ మీద. ఏముండట్లేదు? దేవుని ఆజ్ఞ మీరితే ఏముంది? 28వ అధ్యాయం చూడండి. ఏంటది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. Deuteronomy chapter 28 verse 15. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏమొస్తాయి? ఈ శాపములన్నీ నీకు సంభవించును. చదవమ్మా. పట్టణంలో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. పనిచేసే దగ్గర శాపం వస్తుంది. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడదు. అంటే నీ ఇంట్లో నువ్వు వచ్చే వంటలు కానీ, నువ్వు సంపాదించే సంపాదనకు కానీ ఏం లేవు, శపించబడదు. మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. ఇదే 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అది నెంబర్ 1. దేవుడు నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నెంబర్ 2 చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి నీకు ప్రాప్తించును. నెంబర్ 1. నీవు పట్టణంలో దీవింపబడదువు. 16వ వచనంలో ఏముంది? నీవు పట్టణంలో శపించబడదు. పొలములో దీవింపబడదువు. అక్కడేముంది? పొలములో శపించబడదు. నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మంద నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. అక్కడేమవుతాయి? శపించబడతాయి. తర్వాత నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. అక్కడ దీవెన వస్తుంది. ఇక్కడే వస్తుంది శాపం వస్తుంది. ఎందుకు? నువ్వు దేవునికి కావాల్సిన విలువ ఇవ్వట్లా. దేవుడికి విలువైంది ఇవ్వట్లా. నీ సమయం ఎంత సమయం ఇస్తున్నావు? ఎంత సమయానికి నువ్వు వస్తున్నావు? ఎప్పుడు అనుకున్నావు? ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే. గాడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ కమిట్మెంట్ యాజ్ యు ఆర్ ఎ బిలీవర్. నువ్వు విశ్వాసి కాబట్టి దేవునితో నువ్వు చేసిన తీర్మానం విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు, చాలా శ్రద్ధ వహిస్తాడు. నీ విషయం ఆయన గమనిస్తూ ఉంటాడు. నీ 100 కారణాలు నీకున్నాయి, దేవుడికి అనవసరం. అయ్యి నువ్వేం చెప్పావో అదే చేయాలి. నువ్వేం చెప్పావో అదే చేయాలి. దేవుడు చాలా ఈ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడు. నీకు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో ఆయన శ్రద్ధ. అవసరమైతే ఆయన శాసనాలని మార్చగలడు, ఏమన్నా చేయగలడు. ఎందుకంటే నువ్వు ఇంపార్టెంట్ దేవుడు. దేవుడు కూడా నీ విషయం నా విషయంలో శ్రద్ధ తీసుకోలేదనుకో, ఆయన ఇచ్చిన వాగ్దానం పోనీ వీళ్ళు చేయరు, వీళ్ళకి ఎందుకని ఊరుకున్నాను. ఎక్కడుంటామా? ఎక్కడ? దాని తర్వాత ఇంకా వచ్చిన ఉంటుంది అమ్మా. సేమ్ 13వ వచనం. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి యేసు ప్రభు మనకు అప్పగించాడు. మనం రోజు చదువుతాం కదా. మనకు బాగా అర్థం అవటానికి కొరింథీ పత్రికకి వెళ్దాం. మనం చదివే కొరింథీ పత్రికకి వెళ్దాం. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. ఏమన్నాడు? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా దీనిని చేయుడి అని చెప్పాను. ప్రభురాత్రి బల్ల మీద 2 ఉంటాయి. ఏంటది? రొట్టె, ద్రాక్ష. ఆ రొట్టె ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఫర్ టేస్ట్, రుచి కోసము అది అక్కడ లేదు. అది ఆ రొట్టె యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యము, గుర్తుగా ఉంది. రొట్టె టేస్ట్ కాదు నువ్వు చూడాల్సింది. రొట్టె దేంతో చేయబడింది? అది గోధుమ పిండి, చక్కెర, నెయ్యి. అది కాదు మనం చూడాల్సింది. నువ్వు అదే మామూలుగా వస్తున్నావు. అందుకే రొట్టె యేసు ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. చూడాలి, యేసు ప్రభు మన కోసం చనిపోయినా
మన కోసం త్యాగం చేసిన శరీరానికి గుర్తు, ఇట్స్ సింబల్. ఆ రొట్టెను ఎప్పుడైతే మనం చెయ్యి వేస్తున్నామో, యేసు ప్రభు మన కోసం పొందిన గాయాల్లో మనం ఏం పెడుతున్నాము? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవా, ఈ రొట్టె, ఈ గోధుమలు ఏ విధంగా రొట్టెగా మారటానికి ఎంత శ్రమపడ్డాయో. గోధుమ దుల్లగొట్టారు, పొట్టు నుంచి వేరు చేశారు, గ్రేడింగ్ చేశారు, ఏంటి మిషన్లు వేశారు, పిండిగా మార్చేశారు, మళ్ళా కలిపారు, అవి కలిపారు, ఈ కలిపారు, రొట్టె చేశారు, దాన్ని తీసుకెళ్ళి నిప్పుల మీద పెట్టారు. ఎంత శ్రమ, ఎంత వేదన ప్రభు నీ కోసం పొందాడు. ఎంత వేదన, ఎంత ఇబ్బంది పడ్డాడు ప్రభు. శిలువ మరణము అనేది మామూలు మరణం కాదు. ఒక దొంగకి, ఒక బానిసకి, ఒక వ్యభిచారికి, ఒక బందిపోటు వ్యక్తికి, దేశద్రోహికి వేసే శిక్ష అది. దేశద్రోహికి వేసే శిక్ష. కానీ ప్రభు మన కోసం పొందాడు. అది మర్చిపోతున్నాం మనం, అది మర్చిపోతున్నాం. ఏదో బలను సమీపించండి అనగానే టగటగటగటక వస్తున్నాం, తీసుకుంటున్నాం, నోట్లో వేసుకుంటున్నాం, ఆ గిన్నె ఆడబడేస్తున్నాం. ఏ గిన్నె? దాని లోపల కప్పు ఉంటుంది కదా, దాన్ని పడేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అది ప్రభు యొక్క శరీరం, అది శరీరం గుర్తు. ఆ దేవుడు సంఘానికి ఇచ్చిన ఒక ఆధిక్యత అండి. ఇట్స్ ఎ ప్రివిలేజ్ గివెన్ టు ద చర్చ్ బై ద క్రైస్ట్. ఎవరికి లేదు ఈ ఆధిక్యత? సంఘానికే ఉంది. సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఇది. దేవుడు సంఘానికి ఆధిక్యత ఇచ్చాడండి. తన మరణాన్ని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకునే ఆధిక్యత ఇచ్చాడు ప్రభు. తర్వాత భోజనమైన పిమ్మట చదవమ్మా. భోజనమైన ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఏంటంటే ఈ రక్తము వలననైనా కొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి? పాత నిబంధన ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము నువ్వు నెరవేరిస్తే నీకు పరలోకం. కొత్త నిబంధన ఏంటి? దేవా, నేను పాపిని, నన్ను క్షమించు దేవా అంటే నీకు పరలోకం. దేవుని రక్త నిబంధన ఇది కొత్త నిబంధన. దేవుడు తన కృపను బట్టి ధర్మశాస్త్రంలో పెట్టలేదు, ఇంకో దగ్గర పెట్టలేదు, ఇంకో దగ్గర పెట్టలే. ఏమన్నాడు? దేవా, నేను పాపిని చెప్పు, నువ్వు దేవుడు అని, నాకు చనిపోయాదని నేను నమ్ముతున్నాను దేవా అన్నావా అయిపోయింది. క్షమించాడు, తన పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇచ్చాడు. అంతే, ఏం కండిషన్స్ పెట్టలే. మీ గుడి ఉంటే ఆ గుడి మెట్ల నుంచి 7 సార్లు దొరలండి, పలానా దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకోండి, గుండుకు 1116 ఇచ్చిరండి చెప్పాడా? 4 రోజులు ఉపవాసం ఉండండి, వారం రోజులు అన్నాడా? అనలే. కొత్త నిబంధన ఏంటి? దేవా, నేను పాపి, నన్ను క్షమించు, దర్శనం. ఇది నా రక్తము వలనైనా. యేసు ప్రభు రక్తం ఎట్లాంటిది? యేసు ప్రభు రక్తము మనకు కూడా, మనలాగా ఆయనకు కూడా 5.5 లీటర్లు 6.5 లీటర్లు రక్తం ఉండింది. అయితే మన రక్తానికి ప్రభు రక్తానికి తేడా ఏంటంటే, మన రక్తము పాపము స్వభావముతో నింపబడిన రక్తం. ఆయన రక్తం ఎట్లాంటిది? పరిశుద్ధమైన రక్తం. ఆయన పాపం లేదు, పాప స్వభావం లేదు. మన పాపం, ఆయన రక్తం ఎప్పుడైతే మనం దేవా నేను పాపిని అన్నావో,
మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. ఆ కొరింథీ పత్రికను అట్లా ఉంచండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. తర్వాత వచ్చిన చదువు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా మనల్ని ఎట్లా పవిత్రులుగా చేస్తాడు ఆయన? ఎట్లా చేస్తాడు పవిత్రులుగా? ఎట్లా చేస్తాడు? సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తుంది యేసుప్రభు రక్తం. ఆ రక్తాన్ని మరి ముట్టుకోవడానికి ఎంత పరిశుద్ధత కావాలి మనకి. గుర్తోదండి, అది గుర్తు. పాపము లేని రక్తం కదా, నిర్దోషమైన రక్తం. ఎటువంటి తర్వాత యవ్వన కాలపు రక్తం ఎంత వేడిగా ఉంటుందండి. యవ్వన కాలపు రక్తం పవిత్రమైన రక్తం. ఇట్స్ హోలీ బ్లడ్. అది పరిశుద్ధమైన రక్తం. పరిశుద్ధమైన రక్తం కాబట్టే అది మన పాపాల నుంచి మనల్ని విడుదల చేసింది. పస్కా పశువును వధించారు. పస్కా పశువు వధిస్తే పస్కా పశువు యొక్క రక్తము ద్వారబంధానికి రాయాలి. రాసి వాళ్ళ ఇంట్లోనే ఉండి పులియన్ రొట్టిన అంటే అవి తింటా ఉండాలి. అది మరణ దూత ఇంటి ముందు నుంచి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఎవరి ఇంటి మీద అయితే రక్తపు గుర్తులు ఉంటాయో ఆ ఇంటిని వదిలేస్తాడు. వదిలేసి ఎవరింటి మీద అయితే రక్తపు గుర్తులు ఉండవో ఆ ఇంట్లో మొదటి ప్రథమ శిష్యుణ్ణి ఏం చేస్తాడు? చంపేస్తాడు. నువ్వు రక్తం చిందించాల్సిన అవసరం లేదు, వధ చేయవలసిన అవసరం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవా నన్ను క్షమించమని ఎప్పుడైతే అడిగావో ఆయన నీ పాపాలను ఏం చేశాడు? క్షమించాడంటే ఏం చేశాడు? అక్కడ ఉంది, కడిగి వేశాడు. రోల్స్ రాయ్ అనే కారు ఉంది, తెలుసా మీకు? రోల్స్ రాయ్ 1966లో అనుకుంటా నిజాం గారు ఆ కారు కొన్నారు. 1936లో నిజాం నవాబ్ గారు ఒక రోల్స్ రాయ్ కారు కొన్నారు. కొంటే కొద్ది రోజులు వాడిన తర్వాత ఏమైపోయింది? కారు ఆగిపోయింది మధ్యలో. అప్పుడు చాలా కష్టపడి రోల్స్ రాయ్ కంపెనీకి ఈయన ఒక టెలిగ్రామ్ ఇచ్చాడంట. చాలా కష్టపడి ఎక్కడికో వెళ్ళి కమ్యూనికేషన్ ఉంటే అక్కడ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా రోల్స్ రాయ్ కారు చెడిపోయింది, దాని వివరాలు ఇవి అని ఇచ్చాడు. ఇస్తే ఆయనకి 4 రోజుల తర్వాత మళ్ళీ ఒక టెలిగ్రామ్ వచ్చింది. మా మెకానిక్ నీ దగ్గరికి వస్తాడు, బాగు చేస్తాడు అని. సరిగ్గా 4వ రోజు 5వ రోజు మెకానిక్ ఢిల్లీలో దిగాడు. దిగి కష్టపడి మొత్తానికి నిజాం గారి దగ్గరికి వచ్చాడు. వస్తే నేను రోల్స్ రాయ్ కంపెనీ నుంచి వచ్చానండి, ఎక్కడుంది మీ కారు అంటే, అదిగో మధ్యలో ఆగిపోయింది ఎక్కడో చూపించారు. వెళ్ళాడు, రిపేర్ చేశాడు, స్టార్ట్ చేశాడు, పెట్రోల్ పోసాడు. ఏం చేశాడు? 1 గంటన్నర కష్టపడి సార్ ఇదిగోండి మీ కారు బాగా అయిపోయింది, జాగ్రత్త మెయింటైన్ చేసుకోండి సార్ అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు కూడా అయిపోయింది. నిజాం గారికి టెన్షన్ పట్టుకుంది. ఏంద్రా బాబు వీడు ఇంత బిల్లు పంపించలేదు, కారు చాలా లక్షలు పెట్టి కొన్నాను అనుకున్నాడు. అక్కడ మళ్ళా టెలిగ్రామ్ పంపించాడు. ఏమని? నేను పలానా రోజు కంప్లైంట్ ఇచ్చాను, నా రోల్స్ రాయ్ కారు పలానా నెంబర్ చెడిపోయిందని. పలానా రోజు పలానా XYZ అనే ఒక మెకానిక్ వచ్చి రిపేర్ చేసి ఇచ్చేళ్ళాడు. అయ్యా మరి ఎంత బిల్ అయిందో నాకు మీరు పంపించండి, చెప్తే నేను ఆ డబ్బులు నేను మీకు కట్టేస్తాను. ఒక 15 రోజుల తర్వాత ఆయనకు ఒక ఇది వచ్చింది లెటర్. ఏమని? అయ్యా మా రికార్డ్స్ ప్రకారము నువ్వు కారు కొన్నమాట వాస్తవమే, కానీ
మా రికార్డ్స్లో ఎక్కడ నీ కారు చెడిపోలేదు, మా మనిషి వచ్చి ఎప్పుడు నీ కారు రిపేర్ చేసినట్టు రికార్డ్స్ లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు మా కారు చెడిపోలేదు, నువ్వు మమ్మల్ని పిలవలేదు, నువ్వు మాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయని పెట్టేశాడు. మెకానిక్ ఈయన కారు చెడిపోయింది, అబద్ధమా నిజమా? నిజమే. మరి మెకానిక్ వచ్చి రిపేర్ చేసింది నిజమా అబద్ధమా? నిజమే. కానీ రోల్స్ రాయ్ కంపెనీ రూల్ ప్రకారము ఎప్పుడు వాళ్ళ కారు చెడిపోదు, రిపేర్. యేసు ప్రభు మన పాపాలని కడిగి వేయటం అంటే అది. మీకా గ్రంథం 7:19. థ్యాంక్ యూ. మీకా గ్రంథం 7:19 చదవమ్మా తొందరగా. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ సముద్రం ఎంత లోతు ఉంటుంది అని అడిగా. అక్కడ బోర్డు ఉంది. ఎంత లోతు ఉంటుంది తెలుసా మీకు? 135,000 తాటి చెట్ల లోతు కంటే ఎక్కువ ఉంటుందంట. ఎంత? 135,000 తాటి చెట్ల పొడవు కంటే ఒక తాటి చెట్టు ఎంత పొడవు ఉంటుంది? 28 నుంచి 32 అడుగులు ఉంటుందంట. 130,000 ఎంత చెప్పాను నేను అక్క? 35,000 తాటి చెట్లు అంత పొడవు. ఇంకా లోపలికే ఉంటుంది. అంతవరకు కనిపెట్టారు, ఇంకా కిందే ఉంది తెలియదు ఎవరికి. అంత కింద పడేశాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి? మర్చిపోయాడు దేవుడు. ఎట్లా సాధ్యమైంది? ఆయన యొక్క పరిశుద్ధ రక్తముతో మన పాపాలు కడిగేసేసాడు. కాబట్టి ప్రభువు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు అక్కడ? కొరింథీ పత్రికలోనే నేను చెప్పటం కన్నా మనం చదవటం మంచిది. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9 చదువుదాం. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఈసారి 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు. ఏం చేయాలన్నాడు? ఆయన మరణమును ప్రచురించండి. ప్రచురించుదురు అన్నాడా? ప్రచురించమన్నాడా? ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించుదురు అంటే ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని నువ్వు ప్రచురం చేస్తావు. ఆయన మరణమును ప్రచురం చేయాలి. ఆయన ఎలా మరణించాడు, ఎందుకు మరణించాడు, ఎప్పుడు మరణించాడు, ఎందుకు మరణించాడు, దానివల్ల లాభం ఏంటి? ఆయన మరణాన్ని ప్రచురం మామూలుగా చెప్పే అవకాశం ఉన్నప్పుడే చెప్పలేదు, నువ్వు ప్రచురం చేయలేదు. ఇప్పటికన్నా నీ బంధువులకు ప్రచురం చేయి. టెల్ యువర్ నైబర్స్, టెల్ యువర్ రిలేటివ్స్, టెల్ యువర్ మామ్. మీ అమ్మకి చెప్పు, మీ నాన్నకి చెప్పు. దగ్గరికి వెళ్ళి బుజ్జగించి కాళ్ళు పట్టుకొని చెప్పు. అయ్యా దయచేసి నా మాట ఏంటండి, యేసుప్రభు వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. యేసుప్రభు నమ్మిన వాళ్ళకి పరలోకం, యేసుప్రభు నమ్మకపోతే తర్వాత చూద్దామా ఇంకేముంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ఇది కావాలి నాకు. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఏం చేస్తున్నాడు? అయోగ్యముగా. ఇందాక నేను చెప్పాను మీకు, నువ్వు పాపం. ఈ వారం సినిమా చూశానండి, నేను చెప్పాను, తీసుకున్నా, అయిపోయింది, క్షమించాడు కదా దేవుడు, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏంటి? మళ్ళీ సేమ్ స్టోరీ టాపిక్ ఈసారి వాళ్ళు. అంటే ఏంటి? పోయినసారి నేను బల్ల చేసుకున్నప్పుడు ప్రభు దగ్గర ఏదైతే చెయ్యానో, ప్రభువాలను క్షమించని చెప్పానో అదే తప్పు నేను మళ్ళీ రిపీట్ చేశాను. ఎవడు అయోగ్యముగా ఆ రొట్టెను తిని పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అది
పరీక్షించుకునే వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఈ పాత్రలో ఉంది ఆ పాత్రలోనిది త్రాగవలెను. అది కండిషన్ పెడుతున్నాడు. ఓకే, నువ్వు తప్పు చేసినావా, శిక్ష ఏమంటారు, పరీక్ష చేసి నేను మీకు చెప్పాను, ఇది స్వపరీక్ష. మనల్ని మనమే పరీక్ష చేసుకోవటము, మనల్ని మనమే చూసుకోవటము. దేవా నేను ఎట్లున్నాను, ఇదిగో ఇట్లున్నాను, పోయిన వారం కూడా ఇదే చేసిన ప్రభా నన్ను క్షమించు. అట్లా రోజు చెప్తున్నాం అనుకో, దేవా నేను సినిమా చూడను మళ్ళీ చూసిన, దేవా నేను అబద్ధాలు చెప్పాను మళ్ళీ ఆడినా, దేవా నేను అది ఆ రోజు నడుస్తుంది. దేవుడు ఏమంటాడు, నువ్వు రోజు చెప్తున్నావు ఏంటి, ఆగు. అప్పుడు ఆగి ఈ వారము సరి చేసుకుని అప్పుడు నెక్స్ట్ వీక్ జీవం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చిన ప్రభు శరీరం అని వివేచింపక, నీవు తీసుకుంటున్నప్పుడు అది ప్రభు శరీరం అని వివేచింపక తనకు శిక్షా విధి కలుగుటకే తాగుతున్నాడు. సినిమా చూస్తూనే ఉంటా, పోయి బల్ల తీసుకుంటా. ఎంతకాలం ఏమండి, ఎంతకాలం? నువ్వు ఎంతకాలం అయితే అట్లాగే ఉంటావో నీకు శిక్షా విధి కలుగుతూనే ఉంటుంది. చదవమ్మా తర్వాత. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అది ఎందుకు బలహీనత, ఎందుకు రోగము? ఇదే కొన్ని ఏజ్ని బట్టి వస్తాయి, కొన్ని మనం చేసే స్వయంకృత అపరాధాలు. ఇప్పుడు నేనేం చేశాను, నేను ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు అన్నిటికీ పరిగెత్తాలి. టైం, అన్నం ఎప్పుడు తినాలో తెలియదు, అన్నం ఇక్కడ తినేదిందే, మధ్యాహ్నం ఎప్పుడు తింటామో తెలియదు. పోనీ ఎక్కడ ఉంటాం, ఓల్డ్ సిటీలో ఉంటాం, ఏముంటాయి అక్కడ, అవే ఉంటాయి, అవే తినాలి. టైం దానివల్ల ఏమైంది, డాక్టర్ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు, అరే బాబు నువ్వు తిండి విషయంలో జాగ్రత్తగా ఉండు. సరే సార్ ఉన్నానా, లేదు. సేమ్ లాస్ట్కి ఏమైంది, ఆపరేషన్ దాకా వచ్చింది. ఇది కూడా అంతే. దేవుడు చెప్తాడు 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 ఏమవుద్ది, ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది. ఎస్. కాబట్టి ఇంకేమంటాడు, అయితే మనలను మనమే. కాబట్టి రాత్రి సమయంలో మనల్ని మనం ఒకసారి విమర్శించుకుందాం. ప్రభు పాల ఇప్పుడేనే కాదు, ఎప్పుడు ప్రభు వాళ్ళు వచ్చినా సమయం తీసుకొని మనల్ని మనం విమర్శించుకుందాం. దేవా నేనేం తప్పు చేశాను, ఎవరితో మనం పోల్చుకోవాలి, యేసు ప్రభుతో పోల్చుకోండి. ఒకసారి మా సూర్యాపేటలో ఒక సంఘటన జరిగింది. ఒక ఆయన వచ్చి సార్ నేను నాకు ఒకటి గెస్ట్ సంతకం పెట్టాలన్నాడు. ఎందుకు అన్నా, ఏం లేదు సార్, అది దానికి పెట్టాలి, ఏది స్కాలర్షిప్కి పెట్టాలి సార్. ఒక అప్లికేషన్ ఇచ్చాడు. ఇస్తే నేను అప్లికేషన్లో సంతకం పెట్టి అక్కడ రాశా. ఏం రాశాను, దిస్ సర్టిఫికేట్ యూజ్డ్ ఫర్ స్కాలర్షిప్ పర్పస్ ఓన్లీ అని రాశా. ఇట్లెందుకు రాసినావు సార్, అంతే రాయాలన్నా, నువ్వెవడో ముఖం తెలియదు, ఎవడు లేడు అంటున్నావు కలెక్టర్ ఆఫీస్లో, మన దీంట్లో. సరే అది తీసుకుని పోయాడు. 4 రోజుల తర్వాత పోలీసు వాడు అని పట్టుకుని వచ్చాడు. ఎవరిని, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి, సార్ ఇది మీరేనా ఇచ్చిందంటే, అవును నేనే. మరి మీరు ఇది రాసి చాలా మంచి పని చేసింది సార్ అన్న. ఎందుకంటే వీడు ఈ సర్టిఫికేట్ పెట్టి ఒక జేబు దొంగకి బెయిల్ ఇవ్వనీకి వచ్చిండు సార్ అన్నాడు. అంటే వాస్తవంగా వాడు తీసుకున్న సర్టిఫికేట్ దేనికోసము, కానీ వాడు వాడింది దేనికి, మనం చేసే ప్రార్థనలు, మనం చెప్పే మాటలు కూడా అట్లాగే ఉంటాయి. దేవుడు మోసం చేయాలని చూస్తున్నావా లేదా, చూస్తున్నావా లేదా? మాట్లాడేంటండి, ఏమయ్యా, దేవుడు మోసం చేయాలని చూస్తున్నావా లేదా? లేదు. ఎవరిని మోసం చేశాను, సంఘాన్ని మోసం చేశాను, దేవుడిని మోసం చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాను, అదే చెప్తున్నాడు దేవుడు. అది ప్రార్థన విజ్ఞాపన కానీ, నీ జీవితానికి సంబంధించింది కానీ, మరొకటి కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా ఉండి ప్రభు పనుల్లో పాల్గొందు.
యథార్థంగా లేకపోతే ప్రభువులో పాల్గొండు. ఇఫ్ యు ఆర్ నాట్ honest, if you're not honest about your prayers, about your sayings, about your behavior, నీ ప్రవర్తన, నువ్వు చెప్పే మాటలు, నీ ఏమంటారు విషయాలు అనే నీ విషయంలో నువ్వు యథార్థంగా లేకపోతే నేనేం చెప్పాల్సింది? ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర చెప్పడం నేర్చుకో, సంఘాలు చెప్పడం నేర్చుకో. అదే అంటున్నాడు, ప్రతివాడు తను తాను పరీక్షించుకొని. అందుకే మీరు గమనించారా, నేను కానీ పాస్టర్మ గారు కానీ టోనీ గురించి, ప్రవళిక గురించి, గ్రేస్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు యథార్థంగానే చెప్తాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నట్టు. దట్స్ వై గాడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ టాక్స్. సమయం తీసుకొని మరి ప్రభు రాత్రి భోజనం మోసం చేస్తూ, ప్రభుని మభ్యపరుస్తూ, ప్రభు ఏమనుకుంటాడో, చర్చి ఏమనుకుంటుందో, ఏమనుకోదు. ఏమనుకో. యథార్థంగా దేవుని సన్నిధిలో యథార్థంగానే ప్రభు వల్ల చెయ్యి, ప్రభుని దీవిస్తాడు. యథార్థత లేకపోతే ప్రభుని దీవించు. ప్రభు ఏం కోరుకుంటాడు తెలుసా ప్రియులారా? నేను గమనించినంత మటుకు అది తప్పైనా రైట్ అయినా సరే ప్రభు దగ్గర యథార్థం ఉండడం కోరుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు. ఆయన తెలుసు. ఏమంటాడు 139 కీర్తనలో, నువ్వు కూర్చుంటా, నువ్వు లేచుటా నాకు తెలియదు, మాట నీ నోటికి రాకమునిపే అవి నాకు పూర్తిగా తెలుసు. నువ్వేం థింక్ చేస్తున్నావు, నువ్వేం ఆలోచన చే ఆయన నువ్వు అసలు ప్లానింగ్ చేయకముందే నాకు తెలుసు అంటాడు. సమయం తీసుకుందాం, ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, నిజమే, నువ్వు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ పల్ల, నువ్వు నా కోసం ఏర్పాటు చేసిన ఈ భోజనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు చెప్పిన మాటలను బట్టి మరి నా జీవితంలో కొండ ఎత్తుకున్న అనుభవం, నిండు కొండ అనుభవం నాకు లేదు ప్రభా. వాక్యం అసలు నాకు ఎటో వస్తున్నట్టు వెళ్ళిపోతుంది. అది అసలు నా కొండకి రంధ్రాలు ఉన్నాయి ప్రభా. వింటున్నా ఇక్కడే, అక్కడ వదిలిపెట్టి ఆగా ఇక్కడే ఉండి వాక్యం నెక్స్ట్ వీక్ బతికుంటే వచ్చి అలా చూసుకుంటా. గుర్తు పెట్టుకోవట్లేదు, ఫాలో అవ్వలేకపోతున్నాను ప్రభా. యథార్థంగా చెప్తండి, నేను గమనించలేకపోతున్నాను ప్రభా, నేను లోపడలేకపోతున్నాను ప్రభా, నా వల్ల కావట్లేదు, నీకు నేను విలువ ఇవ్వలేకపోతున్నాను ప్రభా. నువ్వన్నా, నీ వాక్యం అన్నా, సంఘం అన్నా, సమావేశాలన్నా, ప్రార్థన అన్నా, అది నాకు సెకండరీ థింగ్ అయిపోయింది ప్రభా. నాకు వీలుంటే వస్తున్నాను, ఎత్తలేదు, వీలున్నా కూడా రావట్లా. అవసరమైతే వస్తున్నాను, లేకపోతే లేదు ప్రభా. ఇవ్వాలంటే నాకు ఆశామాష అయిపోయింది. మోకరించి ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రభు శిలువ వేయబడటానికి ముందు ఆఖరిసారిగా సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఇది. సంఘాన్ని ఆయన వదిలిపెట్టలేదు. రక్షణ సంఘానికి ఒక నియమం పెట్టాడే, నువ్వు అన్నిలా కాదు, ఇదిగో నిన్ను నువ్వు ఇక్కడికి వచ్చి పరీక్ష చేసుకో, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నువ్వు పరీక్ష చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం పరీక్ష చేసుకొని ప్రభు యొక్క ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్పొందాం. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.